డిపార్ట్మెంట్ పనిచేయాలంటే ఎక్కడైనా క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉండాలి. ఫోరెన్సిక్ లాబొరేటరీ పనిచేయాలి, వాళ్ళ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి, అక్కడ ప్రాసిక్యూషన్ జరగాలి, తర్వాత తీర్పులు వెలువడాలి. ఇంత పెద్ద ప్రొసీజర్ లో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి స్టెప్ లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ లో నువ్వు ఇంత ఖర్చు పెట్టేవెందుకు, ఉమెన్ కి సంబంధించి 3 కోట్లకి 10 కోట్లకి 3 కోట్లే ఖర్చు పెట్టారు, లేకపోతే ఈగలకి 30 కోట్లే ఖర్చు పెట్టారని మాట్లాడిన పెద్ద మనుషులకి ఒకసారి వాళ్ళకి తెలియదేమో అధ్యక్ష. 21, 22, 22, 23కి సంబంధించి ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించకపోవడం వల్ల 180 కోట్లు ఈ రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ నష్టపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళ అధ్యక్ష బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంఓపీఎఫ్ నిధుల కింద పాత బకాయిలు 60 కోట్లు మేము తిరిగి చెల్లించి ఈ రోజు తిరిగి ఒక 32 కోట్ల రూపాయలతో మళ్ళా తిరిగి ఎంఓపీఎఫ్ నిధులు తీసుకొచ్చుకొని ఈ రోజు తిరిగి స్ట్రీమ్ లైన్ చేసుకొని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి సీసీటీవీస్ ఆఖరికి 2014 నుంచి 19 వరకు సీఎం గారు 14,000 సీసీటీవీ కెమెరాస్ పెడితే 19 నుంచి 24 వరకు సీసీటీవీ కెమెరాలు కూడా దిష్టి బొమ్మల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పనిచేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఆఖరికి మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా సీసీటీవీ కెమెరాస్ తీసుకుని దగ్గర స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 1,00,000 పైగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని సర్వేలెన్సెస్ ని కూడా ఈ రోజు మేము పటిష్టం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటితో పాటు డ్రోన్స్ అధ్యక్ష, ఎక్కడైనా ఏదైనా అఫెన్సెస్ జరగచ్చు అని చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈవ్ టీజింగ్ జరుగుతాదేమో అని చెప్పి కాలేజీల దగ్గర ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా బయట, ఆఖరికి ఓపెన్ గ్యాంబ్లింగ్ జరగకుండా బయట ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ తిరుగుతుందని భయంతో, నిఘా వ్యవస్థ పనిచేస్తుందని భయంతో ఈ రోజు బయటకు వచ్చి క్రైమ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి.